సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్య సాక్షి. సత్య సాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్య సాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు: దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక: ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో, మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. దేవుని ఆరాధించటకు నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి ఆఖరి వరకు కలిసి చదువుతున్నాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబులకు వచ్చాను. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకోలేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వీటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు నుండి ఐగుప్తుల నుండి తోడుకొని పోటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అడిగిన లేదా? వారితో నేను ఏమి చెప్పవాలని దేవుని అడిగాను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశములకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయుల దేశములకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. గతించిన వారం 2వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు రక్షణ కొరకు మోషేను ఎలా సిద్ధపరిచాడో మనం చూసాం. బైబిల్ 2 భాగాల్లో క్రొత్త పాత నిబంధనలు ఉన్నాయి. ఈ పాత నిబంధన అంతా చరిత్ర. దేవుడు ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడిపించాడో, వాళ్ళు విడుదల పొందడం మాత్రమే కాక అక్కడ నుండి వాళ్ళు ప్రయాణం చేస్తూ 40 సంవత్సరాలు అరణ్యములో భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రయాణం చేస్తూ ఇంతకు మునిపే దేవుడు సిద్ధపరిచిన దేశానికి దేవుడు వారిని ఎలా తీసుకొని వచ్చాడో అనే చరిత్రే పాత నిబంధన గ్రంథం. ఒక తేనె పట్టు, తేనెటీగలన్నీ ఎలా చక్కగా తేనెను సిద్ధపరుస్తాయో, మనము వెళ్ళి ఆ తేనెటీగలను కొట్టివేసి దూరపరిచి ఆ సిద్ధపరచబడిన తేనెను ఎలా మనం అనుభవిస్తామో, అలాగే అనేకమైన రాజ్యాలు కలిసి చక్కగా నిర్మించుకున్న కనాను అనే దేశము
దేవుడు పెట్టిన పేరు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు తన ప్రజలను తోడుకొని వెళ్ళాడు. ఇదంతా ఒక పోలికగా మనకు ఇవ్వబడింది. ఈ రోజుల్లో ఉన్న మనము ఐగుప్తు దేశములో బానిసలుగా లేము, కానీ మనం పాపపు దేశములో బానిసలుగా ఉండేవారు. వారిని విడిపించడానికి దేవుడు మోషేను పంపినట్టు మనలను విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తును పంపాడు. వారు సముద్రములో నుండి అవతలకు వెళ్ళినట్లు మనం బాప్తిస్మ అనుభవంలో నుంచి అవతలకు వెళ్తాం. వారు దినదినము దేవుని మీద ఆధారపడి ఆయన పంపిన మన్నాను భుజించుట చేత 40 సంవత్సరాలు శక్తితో బలముతో వారు ప్రయాణం చేయగలిగారు. దేవుడిచ్చే వాక్యముతో, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడిచ్చే జీవపు మన్నా, ఈ వాక్యముతో మనం బలం పొంది క్రైస్తవ జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. ఆ మీదట పరిపూర్ణులమైన తర్వాత దేవుడు మనలను తన రాజ్యములోనికి ప్రవేశపెట్టుకుంటాడు. ఇది దేవుని ఉద్దేశం. మనము ఈ విధంగా దేవుడిచ్చే ఆయన పరిశుద్ధ రాజ్యానికి వారసత్వాన్ని పొందినట్లు మనకు మాదిరిగా ఇశ్రాయేలీల చరిత్రను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. కనుక ఆ పోలికను మనం చూసుకొని మనం కూడా ఆత్మీయమైన ప్రయాణం చేయాలి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మనం ముందు ఉన్న ప్రదేశంలోంచి బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత ప్రయాణం ప్రారంభం అవుతుంది. మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి, ప్రయాణం కొనసాగదు. లేవాలి, స్నానం చేయాలి, సర్దుకోవాలి, చక్కగా సిద్ధపడాలి. అప్పుడు మనం ప్రయాణం చేస్తూ ముందుకు అడుగులు వేసే కొలది మనం గమ్యానికి సమీపం అవుతాము. మనము విడిచిపెట్టిన ప్రదేశానికి దూరం అవుతూ ఉంటాం. అలా ప్రారంభము, కొనసాగింపు, ముగింపు అనే 3 విషయాలు ప్రయాణంలో మనం చూస్తాం. అయితే చాలామంది ఆత్మీయమైన ప్రయాణాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఒకవేళ వారు ప్రారంభిస్తే అక్కడే ఉండిపోరు, తప్పక అడుగడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. మరి మీ జీవితం గురించి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటికి వచ్చినట్టు ఒకరోజు మీరు పాపపు చెరలోంచి బయటికి వచ్చారా? మునుపటి మీ జీవితానికి ఇప్పటి జీవితానికి తేడా ఉందా లేదో చూసుకోవాలి. పాపపు బానిసలుగా ఉన్నవారు దాన్ని విడిచిపెట్టి భక్తి ప్రయాణాన్ని ప్రారంభించేవారుగా ఉండాలి. సో ఎంత దూరం వచ్చారు ఈ పాటికి? అసలు బయలుదేరారా లేదా? ఇంకా ఫరో వంటి సాతాను చెరలోనే ఉన్నారా? ఐగుప్తులో బంధకాల్లో బంధింపబడ్డారా అని ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం సిద్ధపరిచిన మోషే యొక్క జీవిత ప్రారంభం గురించి మనం చదువుకుంటాం. 3వ అధ్యాయం వచ్చినప్పటికి ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, దేవుడు వారి కొరకు ఎలాంటి ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం మరి ఆలోచన చేద్దాం. 3వ అధ్యాయం ప్రారంభంలో మందను మేపే మోషే దేవుని పర్వతానికి వచ్చాడు. ఆ మందను అరణ్యము అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. శ్రమ పడుతున్న మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 సంవత్సరాలని 3 భాగాలు చేస్తే 40. తన మొట్టమొదటి 40 సంవత్సరాలు రాజు గృహంలో రాజకుమారుడిలా పెరిగి సకల విద్యలు అభ్యసించాడు. స్టెఫను తాను చనిపోయే ముందు ఈ చరిత్ర అంతా చక్కగా సువార్తలా చెబుతున్నాడు. 2వ 40 సంవత్సరాల జీవితం ఒక గొర్రెల కాపరి వలె ఉండి అరణ్యములో దీనత్వాన్ని, సాత్వికత్వాన్ని అలవర్చుకున్నాడు. మనకొచ్చిన కష్టాలే మనల్ని దీనులుగా చేస్తాయి. మనకొచ్చిన ఆర్థికమైన అభివృద్ధి మనల్ని గర్విష్ఠులుగా చేస్తుంది. మన శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి. రాజగృహంలో ఉన్నప్పుడు
తాను అధికారాన్ని తన చేతిలోకి తెచ్చుకొని ఎవరినో కొట్టి చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. తద్వారా భయము ప్రారంభమై అక్కడ నుండి తరమబడి తాను మిద్యాను దేశానికి వచ్చాడు. దేవుడు ఇవ్వాల్సినటువంటి విజయాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి చూశాడు కనుకనే 40 సంవత్సరాలు ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా అయిపోవలసి వచ్చింది. రక్షించేవాడు దేవుడే గాని మోషే కాదు. కానీ నేనే మిమ్మల్ని రక్షించేవాడిని చెప్పి ఒక శత్రువుని చంపాడు. తద్వారా ఎంతో అవస్థ పడాల్సి వచ్చింది. తర్వాత చివరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి గొప్ప అధికారం పొందడానికి తాను 40 సంవత్సరాల తర్బీదు పొందాల్సి వచ్చింది. అరణ్యంలో గొర్రెలను కాసే పని చేసి తాను సాత్వికత్వం అనే ట్రైనింగ్ పొంది ఆ తర్వాత దేవుని బిడ్డలను విడిపించడానికి వెళ్ళాడు. కనుక మోషే గురించి చదవగానే ఏం పని చేసేవాడు? మొదటి వచనంలో మందను మేపు మోషే అంటే ఏదో బాధ్యత కలిగి ఉన్నాడే కానీ ఏ పని లేకుండా తాను లేడు. సరే, ఆయన మందను మేపుతూ మేపుతూ దేవుని పర్వతానికి వచ్చినట్టు మనం చూచాం. మన పనులు మనం చేసుకుంటూనే ప్రతి వారానికి ఒకసారి మనం దేవుని సన్నిధిలో బలం పొందడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన సన్నిధిలో అడుగు పెట్టడానికి మనం ఆయన పర్వతానికి రావాలి. పర్వతము ఎత్తులో ఉంటుందా, పల్లంలో ఉంటుందా? అలాగే దేవుని సన్నిధి అనగానే మన హృదయంలో ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండాలి. అక్కడ దేవుడు నా ప్రార్థన వింటాడు, అక్కడ దేవుని వాక్యాన్ని నేను వింటాను, అక్కడ నుండి ప్రభు బలలో పాలు పొందుతాను, అక్కడ నా స్తుతులు దేవుడు స్వీకరిస్తాడు, అక్కడ నేను సమర్పణ చేసుకుంటాను, అక్కడ నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను. అది నా ఇంటి కంటే ఆ స్థలము చాలా ఇష్టమైంది నాకు అని మనం ఉన్నతమైన స్థలముగా దేవుని సన్నిధిని మనం ఎంచుకోవాలి. ఎవరైతే దేవుని సన్నిధిని ఉన్నతమైన చోటుగా ఎంచుకుంటారో వారు తగిన సమయానికి ఆయన సన్నిధికి వస్తారు. ఎవరైతే దేవుని సన్నిధిని ఉన్నతమైన వారుగా ఎంచుకుంటారో అక్కడ వాళ్ళు నిద్రపోకుండా ఎంతో మెలకుగా ఉండి దేవుని వాక్యాన్ని మరి వింటూ ఉంటారు. అక్కడ ఏమైందంటే ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది. ఏంటి వింత అంటే ఒక పచ్చని పొద తగలబడుతూ ఉంది. సాధారణంగా ఎండిపోయిన పొదయే తగలబడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ పచ్చని పొద తగలబడుతుంది. దాని నడుమలో నుండి అగ్ని బయటకు వస్తూ ఉంది. ఎంతసేపు చూసినా కూడా అది కాలుతూనే ఉంది కానీ బూడిద అయిపోలేదు. ఇందాకటి నుండి అగ్ని వస్తుంది, అక్కడ ఆ చెట్టు కాలుతుంది, కానీ ఆ పొదంతా మాడి మసి అయిపోవాలి కదా. ఏంటి వింత అని 3వ వచనంలో ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని తను వచ్చాడు. 2వ వచనంలో అగ్ని జ్వాలలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అద్భుతం ఏంటంటే మన్ను చుండెను గాని కాలిపోలేదు అని రాస్తుంది. ఏంటి వింత అని తను చూడటానికి వచ్చాడు. ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను. నాకు చెప్పండి, ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను. దేవుడు తన దూత ద్వారా మీతో మాట్లాడాలి అంటే మీరు ఆ వింతను చూడటానికి ఆ తట్టుకు రావాలి. ఆరోగ్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. ప్రయాణం చేసి విమానం మీద ఎక్కి అమెరికా వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలి? విమానాశ్రయానికి వెళ్ళాలి. అయితే దేవుడు తన దూత ద్వారా చెప్పే వాక్యాన్ని వినడానికి మాత్రం యెహోవా పర్వతమైన హోరేబుకు రావాలి. అదే దేవుని మందిరానికి వచ్చి ఆ వింతను చూడాలి, ఆ అగ్నిలోండి వినబడే మాటలను వినాలి. అలాంటి మంచి ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి రావాలి. 4వ వచనంలో అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూచారు? యెహోవా చూచాను. అంటే
మనము ఈ తట్టుకు రావడం కూడా దేవుడు చూస్తాడు. భక్తులు చెప్తాడు 139 అధ్యాయంలో, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నా నడక నా పడక అంతా నీవు చూచావు అంటున్నాడు. కనుక మోషే యొక్క ప్రతి కదలికను దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఆ వింతను చూడటానికి మోషే ఆ తట్టుగా రావడం కూడా యెహోవా. కనుక మనం ఇక్కడ ఉండడం ఆయన చూచాడా లేదా? చూచాడు. దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చడానికి ఆయన పిలుస్తా ఉన్నాడు రమ్మని. చూడండి, అతడు వచ్చుట చూచి 4వ వచనంలో మోషే మోషే అని అతనిని పిలిచెను, అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. కనుక దేవుడు కూడా మనలను పిలిచినప్పుడు ఏమన్నా చెప్పండి అంటే అర్థం ఏంటి? అలాగే అలాగే అని. ఇది బైబిల్ భాష. మీతో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మీరు ఎప్పుడైనా అన్నారా చిత్తం చిత్తం అని? నేను ఒక పెళ్లి చేస్తూ ఆ పెళ్లి కుమార్తెకు ఒక పదం నేర్పించాను. ఏంటి ఆ పదం అంటే, అలాగేనండి. అమ్మా నీవు ఇష్టం ఉన్నా లేకపోయినా సరేనండి, అలాగేనండి అని అను. నీ జీవితం ఎంత సాఫీగా సాగుద్దో నాకు చెప్పు. నీవు కానీ అన్నావా దెబ్బ పడిపోద్ది. క్రైస్తవ కుటుంబంలో యజమానుడు భర్త కనుక భార్యలందరూ భర్తకు ఏం చేయాలి? లోబడాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా లోబడాలి. యేసుక్రీస్తు లోబడినట్టుగా మీరు లోబడాలి అని చెప్తున్నాడు. కనుక మోషే అనగానే చిత్తం ప్రభువా అన్నాడు. సమూయేలు అనగానే సమూయేలు ఏమన్నాడు? చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవి అన్నాడు. మనం కూడా చిత్తం, నువ్వేం చెప్తావు నువ్వు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ అగ్నిలో నుండి ఆ పొదలో నుండి నాతో మాట్లాడు. నన్ను ఎందుకు పుట్టించావు? నేను చిన్నప్పుడే కత్తి చేత హతము చేయబడవలసిన నన్ను ఎందుకు తల్లిదండ్రుల సమక్షంలో 3 నెలలు పెంచావు? వాళ్ళు విడిచిపెట్టేసినప్పుడు నేను నీళ్లలో మునిగిపోవలసింది. రాజుగారి కుమార్తెను తీసుకొచ్చి నన్ను ఎందుకు బయటకు తీశావు? రాజుగారి గృహములో 40 సంవత్సరాలు నన్ను ఎందుకు పెంచావు? నన్నెందుకు ఈ మిద్యాను అరణ్యములోనికి నన్ను తీసుకొచ్చావు? నన్నెందుకు బ్రతికించావు? అసలు ఎందుకు పుట్టించావు చెప్పు అని అంటాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. మీరు కూడా ఆవలింతలు ఆవలిస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నిద్రపోతూ చెప్పు అంటే దేవుడు మాట్లాడు. చిత్తము నా ప్రభువా అన్న వారితో దేవుడు తన మార్గాలు చెబుతాడు, కానీ అంటే చెప్పడు. సరే, బైబిల్ భాష ఏంటంటే చిత్తము ప్రభువా అని మనం అనాలి. అప్పుడు దేవుడు చెప్పడం మొదలు పెడతాడు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం కనుక నీ పాదముల నుండి చెప్పులు. కనుక దేవుని సన్నిధిలో చెప్పులు తీసేస్తే మంచిదా, ఉంచుకుంటే మంచిదా? ఎవరైనా మంచం మీద పడుకునేటప్పుడు బురద చెప్పులు వేసుకుంటారా? చక్కగా టైల్స్ లేకపోతే మార్బుల్ గ్రానైట్ వేసిన ఇళ్లల్లో ఊరంతా తిరిగి వచ్చిన బూటులు చెప్పులతో లోపల రావచ్చా? రానివ్వరు. దానికి మనం చక్కగా బయట విడిచిపెట్టి అప్పుడు ఇంట్లోకి, ఎందుకంటే నానా చెత్తను తొక్కేస్తాం, నానా ప్రదేశాలకు అశుభ్రమైన స్థలాలకు వెళతాం. దుమ్ము ధూళి బురద మలినం అంతా చెప్పులకు అంటుకొని ఉంటుంది. కనుక దేవుడు చెప్పాడు ఏమని? నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము గనుక నీ పాదముల నుండి చెప్పులు. కనుక దేవుని సన్నిధిలో చెప్పులు విడిచిపెట్టడం అనేది ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్. ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండానట్లు, దేవుని వాక్యము నెరవేర్చినట్లు మనం చెప్పులు తీసివేయడం చాలా మంచిది. దేవునితో మాట్లాడే సమయం, వాక్యము వినే సమయం, దేవుని సన్నిధికి సమాజంగా కూడుకునే సమయం, దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడి ఆయన మాటలు వినే సమయం. ఇప్పుడు చెప్పులు తీసేయడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఏమైనా నష్టం ఉందా? ఏమి లేదు. నష్టం లేకపోతే లాభం ఉంది. ఒక లాభం ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొనడం, లేక దేవుని సన్నిధిని గౌరవించడం. ఇంకో లాభం ఏంటంటే మన పొరుగు సహోదరుడికి అభ్యంతరంగా ఉంటే మాంసము తినడం మానేయమని చెప్పాడు. అలాగే ఇతరులు అభ్యంతరం పడకుండానట్లు దేవుని సన్నిధి అని పిలువబడే ఆ మీటింగ్ ప్లేస్లో చెప్పులు తీసివేయడం ఎంతో ఉత్తమం.
తీసివేయడం వల్ల దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాము. ఉంచుకోవడం వల్ల మనము గర్విష్ఠులంగా మనం లోకానికి తెలియపరుచుకుంటాము. దానికి ఏం చేస్తే మంచిది? ఇప్పుడు ఈ వాక్యాన్ని టీవీ ద్వారా చాలా మంది వింటున్నారు. వాళ్ళల్లో కూడా చాలా అనుమానాలు వస్తాయి. చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని స్టేజ్ మీద వాక్యం చెప్పే వాళ్ళందరూ నన్ను వ్యతిరేకిస్తారు. నీకేం తెలుసయ్యా, పాత నిబంధన ఆచారములో ఉంది కానీ క్రొత్త నిబంధనలో ఎక్కడ చెప్పులు తీసేయమని లేదు. మనం క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నాం కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల్లో మనం లేము అని వాదిస్తూ ఉంటారు. వాదించడం మంచిదా, తగ్గించుకొని తీసేస్తే మంచిదా? వెరీ గుడ్, అందరూ నాతో ఉన్నారు. సరే, 6వ వచనంలో మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేరిచాడట. భయపడ్డాడు, తన ముఖమును కప్పుకున్నాడు. అంటే ఆకాశములో ఉండే దేవదూతలు సైతము వారికి ఇవ్వబడిన 6 రెక్కలలో 2 రెక్కలను తన కాళ్లను కప్పుకున్నారు. తగ్గింపుకు గుర్తు. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. 2 రెక్కలతో వారి ముఖమును, అంటే దేవుని వెలుగును చూడలేక తమను తాము అలా ముఖాన్ని కప్పుకున్నారట. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని తట్టు నేరుగా చూడలేక మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వేరిచాడట. ఉదాహరణకి 14వ వచనం చూడండి. అక్కడ నేను ఉన్నవాడును అని పెద్ద అక్షరాలతో రాస్తుంది. నాకు అది చూడటానికి భయం వేసింది. ఆ అక్షరాలు కొంచెం పెద్దగా ఉండడం, వాటిని నేరుగా చూడటానికి కూడా నా మనసులో ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే దేవుని మీద నాకు ఉన్న ఆ భయభక్తులు ఆయన్ని నేరుగా చూడలేనేమో అని అనిపించేలా చేశాయి. సరే, ఈ అక్షరాలు చూస్తే మరి మీకు ఎలా ఉంది, కానీ నాకు మటుకు భయంగా ఉంది. నేను అలా నేరుగా చూడటానికి ఆ 14వ వచనంలో ఉన్న నేను ఉన్నవాడును అనే మాటలు పెద్దగా రాయబడి ఉన్నాయి కదా, అలాగా ఏ అక్షరం కూడా రాయబడలేదు. కనుక దేవుడు అంటే ఒక రకమైన భయం మన హృదయంలో ఉండాలి. దేవుడు అంటే భయం ఉంటే మీరు చక్కగా చేతులు జోడిస్తారు. అది భక్తికి లక్షణం. మోకరించి ప్రార్థన చేసుకోవడం, చేతులు జోడించి ఇలా ప్రార్థన చేసుకోవడం. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ విధమైన అభ్యంతరాలు, డిస్టర్బెన్సెస్ కలగకుండా 2 కళ్ళు మూసుకోవడం కూడా ఒక మంచి భక్తి లక్షణం. కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవాడికి కళ్ళు మూసుకొని చేసేవాడికి తేడా కనిపిస్తుందా లేదా? కళ్ళు తెరిచి చేసేవాడు ఇలా చూస్తూ ఉంటాడు, అన్నీ గమనిస్తాడు, మాట్లాడేది ఆయనతో. ఇప్పుడు మీరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు దిక్కులు చూస్తూ మాట్లాడతారా? ఎలా చూస్తూ మాట్లాడతారా? ఏం చేస్తారు? స్వయంగా నా కళ్ళలోకి చూసి మాట్లాడతారు. ఈయన గారేమో మాట్లాడుతున్నాడో తెలీదు, ప్రార్థన చేస్తున్నాడో తెలీదు, ఇటువాడు తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అది ప్రార్థన అని పేరు అడుగుతారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలి ఎక్కడ నుంచి చెప్పండి అంటారు. అది ఇంకిత జ్ఞానం. దేవుని సన్నిధిలో చెప్పులు విడిచిపెట్టడం ఇంకిత జ్ఞానము. ప్రార్థన చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం ఇంకిత జ్ఞానము. మోషే ఆయన వైపు ఎందుకు వెరిచాడు? ఎందుకు ఇలా కప్పుకున్నాడు? ఎందుకు తాను తగ్గించుకున్నాడు? అంటే దేవుడు గొప్పవాడని, ఆయన నేను నేరుగా చూడటానికి నేను ధైర్యం సరిపోదు, నేను పాపినని అని అలా ఉన్నట్టు మనందరం కూడా దేవుని సన్నిధి అనగానే, ప్రార్థనా సమయం అనగానే మనం తలలో వచ్చి చక్కగా ఇలా చేతులు జోడిస్తే ఎంతో మంచిది. ఒక అతను ఎస్ ప్రభా మీటింగ్కి వెళ్తున్నా తోడైండి ఆయన అని జేబులో చేయట్టి కాలేజీలో కూర్చో మరి తండ్రి భోజనాలు ప్రయాణం ఇలా అంటాడు. ఏమంటే అలా ప్రార్థన చేసేవాడికి దేవదూతలు చూస్తున్నారు అనుకోండి, మోకాళ్ళలోని చేతులు జోడించి కళ్ళు మూసుకొని తండ్రి నాకు సహాయం చేయండి నాయన, నీ కృప ఇవ్వండి ప్రభువా, మేము బలహీనులు అయినా మీరు సెలవు లేకుండా మేమేమి చేయలేము తండ్రి అనే దానికి ఎంత తేడా ఉంది? మరి మీరు ఇళ్ళ దగ్గర ఎలా ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు, కానీ సోఫా మీద కూర్చొని టీపై మీద కాళ్ళు పెట్టి టీవీలో ఏదో సినిమా వస్తుండగా కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటారా? మోషే ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి దీనత్వం కలిగి ఉండడం ఎంతో మంచిది. 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని తమ్మును కష్టపెట్టు వారిని బట్టి
వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. మనం పడే బాధలన్నీ దేవునికి, ఇంగ్లీష్లో నిశ్చయముగా అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా నేను చూచాను, నాకు తెలుసు వారి బాధలన్నీ అంటున్నాడు. నేను కొన్నిసార్లు ఉత్కంఠమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు, యు ఆర్ వాచింగ్, నువ్వు చూస్తున్నావు, ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఏం చేయాలో కూడా నీకు తెలుసు, ఏం చేస్తావో నీ ఇష్టం, ఏం చేసినా నాకు ఇష్టమే, ఏం చేస్తావో నీ ఇష్టం అని దేవునికి విడిచిపెట్టేస్తాను. దేవుని మీద ఆనుకున్నందుకు దేవుడు న్యాయమైంది చేశాడు. కొంచెం వినడానికి చూడడానికి కొంచెం కష్టంగా అనిపించిన దేవుడు న్యాయమైందే చేశాడు అని లాస్ట్లో అర్థమవుతుంది నాకు. కనుక మనం కూడా ఏమనుకోవాలంటే, నేను పడే బాధను నిశ్చయముగా దేవుడు చూస్తున్నాడు అనుకోవాలి. ఎలా చూస్తున్నాడు? బాధలు లేవని ఎవరు చెప్పకండి, అందరం బాధలతోనే ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే తప్పక నన్ను ఆదుకుంటాడనే విశ్వాసం మనం కలిగి ఉండడమే. రెండవ మాట ఏంటి? తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కష్టపెట్టు వారు వారిని కష్టపెడుతుంటే వారు దేవునికి మొర పెట్టారు, ఆ మొరను దేవుడు విన్నాడు. తర్వాత వారి దుఃఖములు నాకు తెలిసే. మనలో ఎవరికి ఇతరులు చూచేటప్పుడు ఏడవడం మనకి ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు ఏడుస్తున్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, ఏం చేస్తారు? చూసుకోండి, ఏంటి ఏడుస్తున్నారా? ఏడిపోయి ఏదో పడింది కంట్లో అందాం. అంటే మన మీద ఎవరు జాలి పడకూడదు. మన కష్టాలని చూసి దేవుడు ఒక్కడే జాలి పడాలి, కానీ మనుషుల జాలి మనకు అక్కర్లేదు. కావాలా? కొంతమంది మనుషుల దగ్గర చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, అది విశ్వాసం కాదు. ఎవరి దగ్గర ఏడిస్తే మంచిది? దేవుని దగ్గర ఏడిస్తే మంచిది. వారి దుఃఖము నాకు తెలిసే. మనము అడుగక మునిపే మనకి ఏది అవసరమో దేవునికి తెలుసట. మనము ఏడుస్తుంటే చాలు మన కష్టమేంటో ఆయనకి అర్థమైపోద్ది. అయితే ఆనాడు తొట్టెలో పడుకుని ఏడుస్తున్నాడు ఎవరు? మోషే బాలుడు. ఆ ఏడుపును దేవుడు విన్నాడట. చూసారా? మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు. మనకు వచ్చిన కష్టాల వల్ల మనం దేవుడికి కూడా చెప్పుకోవడానికి మనసు రాదు, కానీ ఏం చేస్తూ ఉంటాం? ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే ఆ బాధను కూడా దేవుడు, లోకములోని మనుషులు మనం ఎదుర్కొనే బాధను బట్టి మనకు కలిగే కన్నీళ్లను వాళ్ళు చూడగలరే, కానీ ఎందుకు ఏడుస్తున్నాం మన విషయం వాళ్ళకు తెలియదు. అయితే దేవుడు చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించుటకు. అంత మాత్రమే కాదు, మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి. మోషే వారిని విడిపించడం ఒక భాగము, విడుదల పొందిన వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించడం మరొక భాగము. ఇదిగో ఈ పని కోసమే నేను దిగి వచ్చాను, ఆకాశము నుండి నేను కిందకు. కానీ దేవుడు చూచేవాడు, వినేవాడు మాత్రమే కాదు, అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదు, ఆదుకునేవాడు కూడాను. ఒక బీద విధవరాలు దుఃఖంలో ఉంది, భర్త చనిపోయాడని. ఆ సమయంలో ఆమెకు ఉన్న ఒకే ఒక కుమారుడు కూడా చనిపోయాడు. భర్త చనిపోయాడు, కుమారుడు కూడా చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో బాధతో నడుస్తూ వస్తుంది, శవం కూడా నడుస్తూ ఉంది. యేసు ప్రభు ఆ ప్రదేశానికి వచ్చాడు. వచ్చి ఆమెను చూచాడు, జాలిపడ్డాడు. ఆ పాడిని మోసేవారిని అలా ముట్టి ఆగండి అని అన్నాడు. ప్రభు ఆమెను చూచి జాలిపడి కనికరపడి ఆ బిడ్డను, చనిపోయిన బిడ్డను లేపి సజీవునిగా ఆ తల్లికి అప్పగించాడు. అయితే తన చుట్టూ ఉన్న వారందరూ, ఏడవకమ్మ, చిన్న వయసులోనే ఇలా జరిగింది నీకు, అటు భర్త చనిపోయాడు, ఇటు కుమారుడు చనిపోయాడు, దిక్కులేని దానివి అయిపోయావమ్మా, కష్టాలన్నీ నీకే వచ్చినాయమ్మా, దేవుని నమ్ముకున్నావు కూడా, నీకు కూడా ఇలాంటి కష్టాలే వచ్చినాయి అని వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆమెను ఇంకా బాధపరుస్తూ ఉంది. అయితే యేసు ప్రభు వచ్చింది బాధ పెట్టడానికా లేకపోతే ఆదుకోవడానికా?
కనుక ఏడుపును అందరూ చూస్తారు, కానీ ఆదుకునే వాళ్ళు ఎవరు? పాస్టర్ గారు కూడా ఆదుకోలేరు, మన తోబుట్టువులు కూడా ఆదుకోలేరు. వాళ్ళు 4 కన్నీటి బొట్టులు కారుస్తామంటే కారుస్తారు, కానీ 4 టీలు తాగేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, కానీ మనల్ని ఆదుకోమంటే ఎవరు ఆదుకోరు. లోకంలో మనుషులందరూ ఆదరిస్తున్నామనే పేరే కానీ ఆదుకునే మా రకం కాదు. దేవుడు ఒక్కడే ఆదుకునేవాడు. ఇశ్రాయేలీలు ఎంత వెట్టి చాకిరీ చేస్తున్నారు, ఫరో రాజు కింద ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఎంత దిక్కుమాలిన వారుగా ఉన్నారో ఇదంతా దేవుడు చూచాడు. చూడడం మాత్రమే కాదు, శత్రువుల చేతిలోంచి వారిని విడిపించాడు, మంచి ప్రదేశమునకు వారిని తోడు. దేవుడు మనలను శత్రువు చేతిలోంచి విడిపించడం ఒక్కటే కాదు సుమా, మనలను పాలు తేనెలు ప్రవహించు దేశము లాంటి మంచి భక్తిలోకి ఆయన మనలను తీసుకువచ్చాడు. కనుక మనం దేవునికి ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. లోకంలో మనుషులు మనం కష్టంలో ఉన్నప్పుడు చోద్యం చూస్తారు, పడిపోయిన వాడిని లేపరు, నవ్వుకుంటారు. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దిగి వచ్చినట్లు ఆయన మనలను కూడా రక్షించడానికి కుమారుని ఈ లోకానికి పంపాడు. కనుక దేవుని స్తుతులు చెల్లిద్దాం. 9వ వచనంలో ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచుకుని కనుక నిజముగా నా యొద్ద చేరింది. దాని మొత్తం మీద మన మొర్ర కూడా నిజముగా ఆయన యొద్ద చేరింది. ఇదిగో అసలు విషయం ఏంటంటే అని మొదలుపెట్టింది అంతే. ఈలోపల ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ కట్ అయిపోవడానికి కారణం ఏంటంటే బ్యాటరీ అయిపోయింది, లేకపోతే ఉన్న డబ్బులు. కానీ దేవునికి చెప్పుకోవడానికి మొబైల్లో డబ్బులు ఏమి ఉండక్కర్లేదు. ఉండాలా? ఏం అక్కర్లేదు. మనం ఎంతసేపు అయినా నేరుగా మనం అది నిజముగా చేరుతుంది ఆయనకి. ఈ లోక ఫోన్స్ కట్ అయిపోతాయి, కానీ మన మొర్ర నిజముగా ఆయన వద్దకు చేరింది. కనుక దేవుడు జవాబిస్తున్నాడు. శత్రువులు వారిని పెట్టుచున్న హింసను దేవుడు చూశాడు. నువ్వు చూస్తున్నావు కదా నాయన, వాళ్ళు ఎంత ఘోరంగా నన్ను బాధ పెడుతున్నారనే విషయం నీవు చూస్తున్నావు కదా అని చెప్పి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, అసలు నా ప్రజలను నీవు ఐగుప్తులోంచి తోడుకొని వెళ్ళి నా ప్రజలను ఐగుప్తులోంచి బయటకు తీసుకువచ్చి కనాన్లో పంపే అన్నాడా? ముందేమన్నాడు? రా వచ్చి నా దగ్గర ట్రైనింగ్ తీసుకో, అప్పుడు వెళ్ళి నీవు నేను చెప్పిన పని చెయ్యాలి. కానీ మనం సేవ చేసే ముందు ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత దేవుడు పంపుతాడు. మనం ఆదివారం ఏమనుకోవాలంటే, నా ముందు 6 రోజులు 7 రోజుల దినాలు ఉన్నాయి, నేను బలముగా నా పోరాటాలను శోధనలన్నీ జయిస్తూ ముందుకు వెళ్ళాలంటే నాకు బలం కావాలి. ఆ బలము నేను పొందాలంటే ముందు నేను దేవుని సన్నిధికి రావాలి. వచ్చి మనోనిబ్బరాన్ని, మనోధైర్యాన్ని, ఆత్మీయ బలాన్ని దేవుని వాక్యం ద్వారా నేను నింపుకోవాలి. ఆ మీదట నేను నూతన వారాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు బస్సు రోజంతా తిరగాలనుకోండి, ఇలా 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 తిరగాలనుకోండి, దాని పొట్ట నిండా డీజిల్ ఉండాలి, అక్కర్లేదా? ఆ డీజిల్ అక్కర్లేదని చెప్పేసి అందరూ జనాన్ని ఎక్కించుకొని అడవిలోకి వెళ్ళింది అనుకోండి, డ్రు 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 అని ఏమైంది? ఆగిపోతుంది. ముందే సిద్ధపడి వెళితే మంచిదా, మధ్యలో ఆగిపోయి వెనక్కి వస్తే మంచిదా? కనుక వారానికి ఎన్ని రోజులు? మొదటి రోజు ఏ రోజు? ఆదివారం. మనం వచ్చి ఆయన పిలుస్తున్నాడు, రమ్ము నేను నిన్ను, అప్పుడు నువ్వు వెళ్ళి నా ప్రజలను. అప్పుడు 11వ వచనంలో ఆయన అన్నాడు, జవాబు నేను ఎంతటి వాడను. మోషే ఏమన్నాడు చెప్పండి? ఆరాధన మన హృదయంలో నుండి రావాలి అంటే నాలో ఏముంది? నేనెంతటి వాడిని, అయినా నీవు నన్ను రక్షించుకున్నావు. నాలో ఏ నీతి ఏ భక్తి లేకపోయినా నన్ను నీవు రక్షించుకున్నావు అని చెప్పి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేయబడతాడు? మహింపరచబడతాడు, హెచ్చింపబడతాడు. తర్వాత 12వ వచనంలో అందుకే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉందును. ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవిస్తారు అని చెప్తున్నాడు. కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఎంతటి వారమైనా దేవుడి దృష్టిలో గొప్ప వారమే. రెండవ విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఈ ప్రజలు
ఎప్పుడు నన్ను సేవిస్తారు. దేవుణ్ణి సేవించాలనుకునే వాళ్ళు ఎప్పుడు మాత్రమే ఆయన్ని సేవించగలుగుతారు? ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత, ఐగుప్తులో ఉన్నప్పుడా? అలాగే ఆరాధన అనేది మార్పు చెందిన వారు చేసే పనే కానీ మారని వారు చేయకూడని పని. అంటే ఏమని ఆరాధిస్తారు? మన జీవితం మారితేనే దేవా నన్ను మార్చినందుకు నీకు స్తోత్రాలు అని చెబుతారు. మనం జీవితాన్ని మార్చుకోకుండా ఆ మాట చెప్పగలమా? చెప్పవచ్చా? వాళ్ళంతటి వాళ్ళు చెప్పలేరు. ఆత్మీయ ఆనందము, క్షమాపణ ఆనందము పొందిన వారే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. నేను ఇలా చెబుతుంటే పాస్టర్లందరికీ నేనంటే కోపం. నేనేమన్నానంటే ఆరాధనలో భాగం ఏంటంటే కానుకలు ఇవ్వడం, ఆరాధనలో భాగం ఏంటంటే వాయిద్యాలు వాయించడం, ఆరాధనలో భాగం ఏంటంటే నోరు విప్పి జీవఫలాన్ని దేవునికి అర్పించడం, దేవానికి స్తోత్రాలను చెప్పడం, పాటలు పాడడం. ఈ పనంతా ఐగుప్తులోంచి బయటకు వచ్చి యెహోవా పర్వతానికి ఎక్కిన వారు చేయవలసిందే కానీ పాపపు బానిసత్వంలో ఉన్నవారు చేయకూడని పని అని చెప్తుంటే, ఇదేంటి ఈయన కానుకలు తీసుకోవద్దంటాడు? అంటే ఆరాధనలో కానుకలు ఇవ్వడం అనేది ఒక భాగం కనుక మార్పు చెందిన వారు ఇవ్వాలా లేకపోతే మార్పు చెందని వారు ఇవ్వాలా? నువ్వు త్రాగుతూ చుట్ట తాగుతూ అబద్ధాలాడుతూ వ్యభిచారంలో ఉంటూ దేవునికి కానుకలు ఇస్తే దేవుడు తీసుకుంటాడా? పాస్టర్ గారు జేబులు వేసుకుంటాడేమో కానీ దేవుడు మాత్రం దాన్ని అంగీకరించాడు. కనుక ప్రజలు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అనేది ప్రశ్న. జవాబు ఏంటంటే 12వ వచనంలో ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద వారు దేవుణ్ణి సేవిస్తారు. కనుక మారిన వారే కానుకలు ఇవ్వాలి, మార్పు చెందిన వారే వాయిద్యాలు వాయించాలి. నీ బ్రతుకు మారకుండా దేవుని పాట పాడడానికి కానీ, దేవుణ్ణి స్తుతించడానికి కానీ, దేవునికి కానుకలు ఇవ్వడానికి కానీ నీకు అర్హత ఎవరిచ్చారు? బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటికి రావాలి, వాళ్ళు దేవుని పర్వతం మీదకి వెళ్ళాలి. బయటకు వచ్చిన వారు మాత్రమే ఆరాధన చేయడానికి అర్హులు కానీ మార్పు చెందిన వారు ఆరాధనలో పాల్గొనడానికి అర్హులు కాదు. తర్వాత 15వ వచనంలో నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అని దేవుడు చెప్తున్నాడు. 16వ వచనంలో మిమ్మును మీకు సంభవించిన దానిని నిశ్చయముగా నేను చూస్తున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. చూడండి, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచుతుని. దేవుడు 2 విషయాలు చూస్తాడు. వేటిని? మనల్ని చూస్తాడు, మనకు సంభవించిన దానిని కూడా చూస్తాడు. ఏమంటే దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? తెలీదా? తెలుసు, తప్పక తెలుసు. మన బుద్ధుల గురించి తెలుసు, మనకు సంభవించిన విషయం కూడా ఆయనకు. దేవుడికి తెలియంది ఏది లేదు. మనము తల్లి గర్భములో ఎలాంటి బుద్ధులతో రూపించబడ్డామో దేవునికి తెలుసు. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మన పరిస్థితి ఎలా ఉందో దేవునికి తెలుసు. సమస్తం ఆయనకు తెలుసు. సరే, చివరికి వెళ్ళిపోదాం. 17వ వచనంలో బాధలలో నుండి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి రప్పించారట. ఎక్కడి నుండి ఎక్కడికి? ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రప్పించాడు. మిమ్మును రప్పించేదును. కనుక దేవుడు మనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారము? ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు? వాళ్ళు బాధలలో ఉండేవారు. ఇప్పుడు వారిని కనాను దేశానికి, కనుక మనలను కూడా అలా దేవుడు తీసుకుని వచ్చి ఉంటే దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. 18వ వచనంలో దేవుడు మాకు చెప్పాడు కనుక మేము ప్రయాణమైపోయి మా దేవునికి బలి అర్పిస్తాం, సెలవియ్యు అని అడుగుతున్నాడు. కానీ మనం కూడా మన యజమానులను అడగాలి. ఆఫీసులో ఆఫీసర్ని అడగాలి, సార్ నేను ఆదివారం రాను. ఏ పెళ్ళికి వెళ్తున్నావా? ఏంటి పని? అయ్యా నేను పనికి ఆదివారం రాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాలని చెప్పాడు దేవుడు? మీరు వెళ్ళండి, ఐగుప్తులో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళండి. 18వ వచనంలో
మీరు చెప్పండి, మేము ప్రయాణమైపోయి మా దేవునికి బలి సమర్పించుదుము, మాకు సెలవియ్యి, మాకు అవకాశం ఇయ్యి, మమ్మల్ని ఆదివారం పనిలోనికి రమ్మని పిలవద్దు, మేము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము, మాకు డబ్బు కంటే దేవుడు ముఖ్యము, మేము వెళ్ళి దేవుణ్ణి సేవించడం మాకు సెలవిని అడగండి. దేవుడే వాళ్ళ మనసును కరిగిస్తాడు. ఒక యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఒక అబ్బాయి, సార్ నాకు ఆదివారం సెలవు ఇచ్చేసేయండి. అతను అన్నాడు, నువ్వు కూడా ఆ మతంలోకి వెళ్ళిపోయావా అన్నాడు. మతం కాదండి, గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నానండి, ఆ ప్రభు చేసిన మేలుకు వెళ్ళి ఆయన కొంచెం నమస్కరించుకొని వస్తానయ్యా, ఒక 2 గంటల అవకాశం ఇవ్వండి. వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పని చేయి, నువ్వు కానీ ఆదివారం మానేసావంటే 3 రోజులు జీతం తీసేస్తాను జాగ్రత్త అన్నాడు. ఆయన అన్నాడు, నా ఉద్యోగం పీకేసినా పర్వాలేదు, నాకు మీరు కాదు ముఖ్యం, నాకు దేవుడు ముఖ్యం అన్నాడు. యజమానుడు అన్నాడు, నేను పరీక్షించడానికి అన్నానయ్యా, నువ్వు మానేస్తావో దేవుడు ముఖ్యమో లేకపోతే నీకు పొట్ట ముఖ్యమో చూద్దామని నేను టెస్ట్ చేశాను, నువ్వయ్యా నిజమైన భక్తుడు అంటే వెళ్ళు, నీవు పరీక్షలో గెలిచావు కనుక ప్రతి ఆదివారం నీకు సెలవు, మొత్తం రోజంతా నీ కుటుంబంతో గడిపోయేది, నువ్వే రావక్కర్లేదు, నీకు జీతం కూడా ఇచ్చేస్తానన్నారు. మనం అలా చెయ్యం. ఇశ్రాయేలు అంటున్నారు, కఠినాత్ముడైన ఫరో ముందు మీరు నిలబడండి, మేము మా దేవుణ్ణి సేవించడానికి వెళతాం, పర్వతం ఎక్కి ఆయనకి బలి అర్పించాలి, మాకు సెలవి అని అడుగు. అప్పుడు దేవుడు కఠినమైన ఫరో మనసు మారుస్తాడు అనుకున్నారు. వాళ్ళు అలా అడిగారు, దేవుడు ఫరో మనసు కలిగించాడు, వాళ్ళు దేవుని సేవించడానికి సన్నిధికి. మనం కూడా అలాంటి ధైర్యంతో దేవుని సన్నిధికి వచ్చి పనులన్నీ విడిచిపెట్టి ఆయనను మనం సేవించడానికి ముందుకు వెళ్ళాలి. సరే, ముందు నుంచి మళ్ళీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుడు చూచాడు, తర్వాత శత్రువుల చేతిలోంచి మనల్ని విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించు మంచి దేశానికి తీసుకొచ్చాడు. దేవుడు చేసిన మేలు చెప్తున్నాను. మన మొర్ర నిజముగా ఆయన వద్ద చేరింది, మనల్ని హింస పెట్టే వారిని దేవుడు చూచాడు. 12వ వచనంలో మనకు తోడై ఉన్నాడు. తర్వాత దేవుని పర్వతం మీద మనము ఆయనను సేవించే అవకాశం మనకి ఇచ్చాడు. 13-14 వచనాల్లో ఉన్నవాడును అనువాడు నామము కలిగిన వాడు. 16వ వచనంలో మనకు సంభవించిన దానిని ఆయన చక్కగా నిశ్చయముగా చూచాడు. 17వ వచనంలో బాధలలో నుండి మనలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి. ఇంతకుముందు ఎలాంటి అవస్థలు పడేవారము, ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేశాడు, ఈ విషయాలు సరిపోల్చుకొని మనందరం దేవునికి స్తుతులు మోకరించండి, ప్రభుని ఆరాధించుకుందాం. సత్య సాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్య సాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబులు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు: దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక: ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమ్మిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరములో, మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులు గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతేల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. అంతర్జాతీయ సత్యసాక్షి సభ్యత్వము, నేను సత్యసాక్షినే అను సర్టిఫికేట్ మీకు ఉచితంగా పంపించేదము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మా ఫోన్ నెంబర్స్ 08818277442, మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250, మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయున్న దేవుడు త్రోవా ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. త్రోవా ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. వాక్యమయున్న దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయున్న దేవుడు పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయిన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. రాతి నేలను పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయెన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. వాక్యమయున్న దేవుడు
మొలిచి వాటిననచెన్ ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదూరు ముండ్ల పొదలలో పడిన వాక్యమును విత్తనమును కలిసి మొలిచి వాటినచెన్ ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదూరు వాక్యమయ్యున్న దేవుడు మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెన్ మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెన్ మంచి మనసుతో వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా వాక్యమైన దేవుడు